హలో హాయ్ ఫ్రెండ్ అందరూ ఎలా ఉన్నారు? జబర్దస్త్ యాంకర్ రష్మి విషయంలో నెటిజన్లు పాజిటివ్గానే ఉంటారు. సుడిగాలి సుధీర్తో రిలేషన్ విషయంలో కూడా పాజిటివ్గానే ఉంటారు. కానీ ఇప్పుడు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చారు. జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ మాజీ జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. జబర్దస్త్ షోనే వీరి మధ్య లవ్ ట్రాక్ను కూడా బిల్డ్ చేసింది. అయితే వీరి జోడికి సపరేట్ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. వీరిద్దరు కలవాలని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ వీరిద్దరు మాత్రం లవ్ ట్రాక్తో ఊగిసలాడుతూ ఉన్నారు. తమ మధ్య రిలేషన్ విషయంలో దోబూచులాడుతున్నారు. తామిద్దరం లవర్స్ అని తేల్చడం లేదు. తమ మధ్య ఉన్న అనుబంధం ఏంటో చెప్పడం లేదు. ఫ్రెండ్స్ అని, ఫ్రెండ్ కంటే ఎక్కువ అని చెప్తున్నారు. కానీ అసలు విషయం చెప్పడం లేదు. అదే పెద్ద సస్పెన్స్గా మారింది. అయితే ఇప్పుడు మరోసారి సుధీర్ ప్రస్తావన తీసుకొచ్చింది రష్మి. లేటెస్ట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో విడుదలైంది. లవర్స్ డే స్పెషల్గా ఈ షోను చేశారు. ఇందులో తమ మనసులో ఉన్నవాడు తన లవర్ గురించి రష్మి బోర్డు మీద పేరు రాయాల్సి ఉంది. అయితే ఎస్ అనే అక్షరం రాసి దోబూచులాడింది. ఇది సుడిగాలి సుధీర్ పేరే అయి ఉంటుందని అంతా భావిస్తున్నారు. అసలు విషయం చెప్పకుండా ప్రోమో కట్ చేశారు. ఏదో క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటివి ఎన్నో చూశామని, ఇవన్నీ టీఆర్పీ రేటింగ్కి సంబంధించిన స్టంట్స్ అని అంటున్నారు. తీరా చూస్తే అందులో ఏముండదని, వేరే ఎవరి పేరు రాస్తుందని, ఇలాంటి వాటిని నమ్మొద్దంటున్నారు నెటిజన్లు. వీళ్ళు టీఆర్పీ కోసం సుధీర్ను వాడుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇకనైనా ఈ రేటింగ్ స్టంట్స్ ఆపాలని రష్మికి కౌంటర్లు వేస్తున్నారు. ఎలాంటివి భరించలేకపోతున్నామని అంటున్నారు. ఓ రకంగా రష్మి సుధీర్ జోడీపై చేసే స్కిట్ల విషయంలో నెటిజన్లు విసిగెత్తిపోయారు. అందుకేనేమో ఘాటుగానే కౌంటర్లు వేస్తున్నారు. అయితే తరచూ టీవీ షోలో వీరి ప్రస్తావన వస్తుంది. రష్మి సుధీర్ ప్రస్తావన తెస్తూ షోకి హైప్ ఇస్తుంది. టీఆర్పీ రేటింగ్ను పెంచే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది చాలా కాలంగా నడుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి షో చేయడం లేదు. చాలా రోజుల క్రితమే సుధీర్ జబర్దస్త్ను వదిలేశాడు. కానీ అడపాదడపా ఆయన ప్రస్తావన తీసుకొస్తుంది రష్మి. ఇటీవల సంక్రాంతి షోలోనూ కలిసి రచ్చ చేశారు. మళ్ళీ పాత రోజును గుర్తు చేశారు.